వీరందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎవరండి వీళ్ళందరూ అంటే, ప్రభు శిష్యులున్నారు దానిలో 12 మంది. మరికొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. మేడగదిలో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఎడతెగక చేస్తున్నారు. ఇంకెలా చేస్తున్నారు? ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఇది జరిగిన సందర్భం కూడా మీకు నేను వివరిస్తాను ప్రియులారా. ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు సమాధి గెలిచి తిరిగి లేచాడు. ఆయన లేచిన తర్వాత మాయమైపోలేదు, కనపడ్డాడు చాలామందికి. ఎన్ని రోజులు భూమి మీద ఉన్నాడో తెలుసా అండి? ఆయన సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద సంచరించాడు ఆయన. ఆ 40 దినాల్లోనే 11 సార్లు సుమారు శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు అంతటా కూడా. ఎందుకంటే మాయమైపోతే మాయమైపోయాడని చెప్తారు. అయితే ఆయన ఆరోహణమైపోయి వెళ్ళేటప్పుడు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు, నేను వెళ్ళిపోతున్నానని మరలా మీరు మీ వెనక్కి, మీ ప్రవృత్తులకి వెనక్కి వెళ్ళొద్దు. నేను మిమ్మల్ని అనాథరంగా విడిచిపెట్టలేదు, ఆదరణకర్తను పంపిస్తాను, మీరు కనిపెట్టి ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. ఆ మాట ప్రకారం, ఆ మాట చెప్పి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. సంఘము, ప్రభు యొక్క సంఘము, ఆయన శరీరము అన్న తర్వాత ఖచ్చితంగా నిత్యము మనం ప్రభుతో మాట్లాడుతూ ఉండాలి. అది కూడా ఎలా మాట్లాడాలి? ఎడతెగకుండా మాట్లాడాలి. ఈరోజు నేను ఇచ్చే వాక్యం యొక్క అంశం, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ఎడతెగని ప్రార్థన. ఎడతెగని ప్రార్థన, ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగని ప్రార్థన అంటే ఏమాత్రము కూడా ఎడమ లేకుండా ప్రార్థించటం. ప్రార్థించటం అంటేనే దేవునితో మనము మాట్లాడుట. ఒకవేళ నువ్వు ఈరోజు ప్రార్థన చేయలేదంటే దేవునితో నీకు మాటలు లేవన్నమాట. అంతే కదమ్మా? ఈరోజు నువ్వు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడితే ఆయన కూడా తిరిగి మనతో మాట్లాడతాడు. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు పలకరిస్తే వాళ్ళు నీతో మాట్లాడతారు. మొహం అట్లా పెట్టుకుంటే ఏం మాట్లాడలేదు. ప్రార్థనడు దేవునితో మాట్లాడుట. అది ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు కాదు సుమా. నిత్యము దేవునితో మనకు చక్కని సంభాషణ ఉండాలి, సరిగా ఉండాలి. వీరందరూ కూడా ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు, ఏమిటి, ఏం జరిగింది అనే విషయాన్ని పరిశీలిస్తే, అలా 1 డే, 2 days, 3 days, 4 days, 5 days, 6 days, 7 days, 8 days, 9 days, 10th డే 10 రోజులు అయిపోయింది. అప్పటికి యేసు ప్రభువుని సిలువ వేసి 50 రోజులు అయిపోయింది. జ్ఞాపకం చేసుకోండి, పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు బలయ్యారు. పస్కా నుండి లెక్క పెట్టగా వచ్చేటువంటి 50వ రోజుని పెంతెకోస్తు పండుగ అంటారు. పెంతే 5, కోస్త్ 10, 5 into 10 jar, 5 10 jar, 5 10 50. 50వ రోజు పస్కా నుండి లెక్క పెట్టగా వచ్చే 50వ రోజు పెంతెకోస్తు పండుగ. ఆ రోజున అన్ని రోజులు ప్రార్థన చేస్తాను. వినండి, 40 రోజులు ప్రభు భూమి మీద సంచరించాడు. 10 రోజులు వీళ్ళు ఆ గదిలో ప్రార్థన చేశారు. 10వ రోజున పరిశుద్ధాత్ముడు వారి మీద అగ్ని జ్వాలల నాలుకలతో రాలటం మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే 10 రోజులు ఎందుకు పట్టిందండి? మొదటి రోజు ఎందుకు రాలేదు? గుర్తుపెట్టుకోండి, మన లోపాలు దిద్దుకోనంత వరకు పరిశుద్ధాత్ముడు మనలోనికి రాడు. మన లోపాలు సరి చేసుకోనంత వరకు పరిశుద్ధాత్ముడు మనల్ని వాడుకొనడు. మనను సరి చేసుకుని పాత్ర శుద్ధి చేసుకుంటే ఆయన వచ్చి ఆనందంగా మనతో నివసిస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఉన్నాడు అంటే మన ముందున్న వాళ్ళందుకు టెర్రర్, ఎవ్వరు కూడా మాట్లాడలేరు. ఎందుకంటే నువ్వు నడుస్తుంటే ఆయన నీతో వస్తూ ఉంటాడు. నువ్వు మాట్లాడుతుంటే ఆయనే మాట్లాడుతున్నట్టుగా భయం కలుగుతూ ఉంటుంది. వీళ్ళు చేసింది ఎడతెగని ప్రార్థన చేశారు. ఆ 10 రోజులు కూడా ఎంతగా నలగొట్టుకున్నారో వాళ్ళు. పశ్చాత్తాపపడ్డారు, సరిచేసుకున్నారు, కంప్లీట్గా దేవుని పోలికలోనికి మార్చబడ్డారు. హల్లెలూయా. ఎడతెగని ప్రార్థన అండి ఇది. ఏమాత్రము కూడా గ్రహించాలి.
మరొక్కసారి ఆ 14 వచనం చదువుదామా ప్లీజ్. యా. అందరూ కొందరు స్త్రీలు అంటే సుమారు 120 మంది దాన్ని చెప్తూ ఉంటారు. మరియయు. యా. చాలు ఇక్కడ గ్రహించండి. పాపం ఉన్న చోట పరిశుద్ధాత్ముడు ఉండడు. ఏమ రైట్? అవునా కాదండి? ఉండలేడు. మురుగుడు ఉన్న చోట నువ్వు నిద్రపోలేవు, అది గుర్తుపెట్టుకో. చెడు ఉన్న చోట దేవుడు ఉండడు. ఎప్పుడైతే ఆ 10వ రోజున పరిశుద్ధాత్ముడు వారి మీద వాలాడో చాలా అద్భుతాలు జరిగినాయండి ఆ రోజున. సో మెనీ మిరకిల్స్. ఎడతెగని ప్రార్థన ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తుంది. నువ్వు ప్రార్థనలో ఎప్పుడైతే ఆగిపోతున్నావో, బ్రేకప్ చెప్పేస్తున్నావో, నీ జీవితంలో కరువు మొదలవుతుంది. కరువు ఎప్పుడైతే వచ్చిందో నీ నోరు హద్దులు దాటుతోంది, మనస్సు టికెట్ లేని ప్రయాణం చేస్తోంది. ఎడతెగని ప్రార్థన ఎన్నో అద్భుతాలు జరిగించిందండి. ఆ అద్భుతాలు ముచ్చటగా 3 అద్భుతాలు ఈరోజు మీకు చెప్తాను. వాళ్ళు ఎటువంటి ప్రార్థన చేశారు, ఎటువంటి అద్భుతములు జరిగిందో మనం తెలుసుకోవాలి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించినప్పుడు జరిగిన మొట్టమొదటి అద్భుతం చూద్దాం. మన మూలవాక్యం 2వ అధ్యాయంలో ఒకసారి రండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. చాప్టర్ 2 వర్సెస్ 7 and 8. యా. మాట్లాడుతున్న మీరందరూ గలిలయులు కారా? యా. భాషతో. ఇదేంటి? పార్తీయులు, మాదీయులు. ఎస్. యా. కపదొకేవారు, పురిగియా, అందరి వారు. ఇక్కడ గ్రహించండి. ఎప్పుడైతే ఆ 10 రోజులు వాళ్ళు ఆ మేడగదిలో ఎడతెగని ప్రార్థన చేశారో, వాళ్ళు మాట్లాడేటువంటి భాష వారి జీవితంలో ఎన్నడూ కూడా వినని భాష, పలకని భాష అండి. హల్లెలూయా. చుట్టూ వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట. అరే, గోచి పెట్టుకుని నీచు కంపు కొడుతూ నాచులో తిరిగిన వీళ్ళేనా ఈ భాష మాట్లాడుతున్నది? వీళ్ళు విద్య లేని పామరులు, వీళ్ళు ఎంత సుభాషితాలు పలుకుతున్నారు. గ్రహించండి, ఎడతెగని ప్రార్థన ద్వారా జరిగిన మొట్టమొదటి అద్భుతం ఏమిటంటే పామరులు పండితులైనారు. హల్లెలూయా. పామరులు పండితులు. సబ్జెక్ట్లెస్ పీపుల్ బికేమ్ స్కాలర్స్. వాళ్ళు స్పీచ్లెస్, సబ్జెక్ట్లెస్ పీపుల్ వాళ్ళు ఎలా అయ్యారండి? స్కాలర్స్గా మారారు. పామరులు పండితులైనారు. నీవు ఎడతెగని ప్రార్థన చేయి, నాకేమీ రాదు అనుకుంటావు. దేవుడు నిన్ను గొప్పగా వాక్యము ఎరిగే జ్ఞానవంతుడిగా నిన్ను తయారు చేస్తాడు. హల్లెలూయా. చాలామంది అంటారు, మా పాస్టర్ గారు చెప్పేది అర్థం కాదండి, మాకు చదువు లేదు కదండి, మాకేం అర్థం అవుద్దని అంటావు. నీకెందుకు అర్థం కాదు? నువ్వు ప్రార్థన చేసుకుని ఇక్కడికి రా. ఈరోజు దేవా నా దాసుడు ద్వారా నాతో మాట్లాడని అడిగి ప్రార్థన చేసుకుంటారా, దేవుడు డైరెక్ట్గా నీతోనే మాట్లాడతాడు. నీకు చక్కగా అర్థమవుతుంది. చాలామంది చెప్తారు, అబే మా పాస్టర్ గారు సరిగ్గా చెప్పరండి, అలే ఏం చెప్పరండి. ఎందుకు చెప్పరు? ఆయన కరెక్ట్గానే చెప్తున్నాడు. మనము ప్రిపేర్ అయ్యి రాలేదు, సరిగా సిద్ధపడి రావాలి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నాతో మాట్లాడు, నా వెలితేమిటో నీకు తెలుసు నాయన, నా కొరత ఏమిటో నీకు తెలుసు, నేను ఎందుకు కుంచుకుపోతున్నానో కూడా నీకు తెలుసు. ఈరోజు నాతో మాట్లాడని ప్రిపేర్ అయ్యి ప్రార్థనపులుగా వస్తే దేవుడు చక్కగా నీకు అర్థవంతంగా మాట్లాడతాడు దేవుడు. ఆయన హల్లెలూయా. ఆయన పేతురు నిలబడి మాట్లాడుతుంటే ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. అరే, వీళ్ళ ఈ భాష మాట్లాడేది. అక్కడ మాట్లాడిన భాష కొంచెం చిన్న వివరణ ఇస్తాను పిల్లల. పామరులు పండితులైనారు అంటే పేతురు నోట ఎన్నడూ కూడా పలకని ఆ భాష తెలిసిన వాళ్ళు ఆ ప్రజల్లో ఉన్నారు. అర్థమైందండి విషయమే. ఈరోజు నేను మాట్లాడాను, దేవుడే నాతో మాట్లాడిస్తున్నాడంటే ఈ భాష అర్థమైన వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. ఎన్నడూ తెలియని భాష వాళ్ళు మాట్లాడారు. నేనేదో విచిత్ర భాషల గురించి మీకు చెప్పడానికి స్థలానికి రాలేదు.
ఎప్పుడైతే ఎడతెగని ప్రార్థన అనుభవం వారికి ఉందో, వాళ్ళు పామరులు కాస్త ఎలా అయ్యారండి? పండితులైపోయారు. వాళ్ళకి అర్థం కానిటువంటి మాట. ఏక మనసుతో ఎడతెగని ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్ముడు అన్ని కాలాల్లో ఉన్నవాడైనప్పటికీ కూడా ఎప్పుడొచ్చాడో తెలుసా? యేసుక్రీస్తు వెళ్ళిన తరువాత మనం అనాథలం కాకూడదని మనలో వచ్చి నింపాడండి ఆయన. నీ జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలో మనకంటే ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? అంతకుముందు ఇచ్చిన ఆశీర్వాదాన్ని సరిగా ఉపయోగించామా? సరిగా వాడామా? దేవునికి సరిగా సాక్ష్యం ఇచ్చామా దాని గురించి ఇది ఇచ్చాడని? ఏమన్నా చెప్పామా? అది ఆలోచన చేసుకోవాలి. పామరులు పండితులైనారు వీళ్ళు. కొంతమంది భాష గుళ్ళో బాగుంటుంది కానీ ఇంట్లో బాగోదు. కొంతమంది భాష బళ్ళో బాగుంటుంది కానీ బజార్లో బాగోదండి. ఎందుకని? అర్థం చేసుకోండి మీరు. నువ్వు ఎడతెగని ప్రార్థన చేస్తే దేవుడు నీవు చదువు లేదు, నేను పండితుడిని కాదని అనుకోక్కర్లేదు, పామరుని కూడా పండితుడిగా ఆయన మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మార్చాడంతే. ఒకవేళ పండితుడైన తర్వాత వాక్యము ప్రకారము ఏం చేయాలో తెలిసి కూడా నువ్వు అలా చేయకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఏమండి? వాక్య ప్రకారం ఏమి సెలవిస్తుంది? నీ నీ టైం దేవునికి ఇవ్వు, నీ వరాలు దేవునికి వాడు, దేవుని కోసం. దేవుడు నీకు ఇచ్చిన వనరులు కానుకలుగా దేవుని సన్నిధికి తీసుకొనిరా. ఇవి చేయనప్పుడు కూడా ఇంకా నువ్వు పండితుడు అంటే ఎవరు నమ్ముతారు? వాక్య జ్ఞానం నాకు బాగా తెలుసు అంటే ఎవరు నమ్ముతారు? అర్థమైందా విషయమే? దేవునికి సమయం ఇవ్వాలని తెలుసు, దేవునికి తలాంతులు ఖర్చు పెట్టాలని తెలుసు, దేవునికి మనం కానుకలు ఇవ్వాలని తెలుసు. ఏది చేయకపోయినా సరే నేను పండితుడిని, నాకు వాక్య జ్ఞానం బాగా ఉందన్నా కూడా ఎవరు కూడా నిన్ను మెచ్చరు. వాళ్ళు ఎడతెగని ప్రార్థన పామరులను పండితులుగా చేసేసింది. ఎంత గొప్ప దీవెనని చూడండి. బేసిక్గా మనకు ప్రార్థన చేయటం రాదండి. సరిగా చెప్పాలంటే బేసిక్గా నేను చెప్తున్నాను, ప్రార్థన చేయటం మనకు రాదు. ఆ మాట క్లియర్ కట్గా ఉంది రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో. రోమన్స్ 8:26 ఇలా చెప్తుంది, యుక్తముగా ప్రార్థన చేయటం మన వల్ల కాదు. అంటే తండ్రికి ఎలాంటి ప్రార్థన అవసరమో అలాంటి ప్రార్థనని యుక్తముగా ప్రార్థన చేయటం మనకి రాదు. అప్పుడు ఏం చేస్తాడట పరిశుద్ధాత్ముడు? చదవండి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. పరిశుద్ధాత్ముడు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థమైందా పిల్లరా? గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నాకు దైవజనులు ఒక మాట చెప్పారు. ఆయన దగ్గరికి ఒక డాక్టర్ గారు వచ్చారు ఒక పని ఉండి, ఒక రాజకీయవేత్తతో మాట్లాడించడానికి. వారికి ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కొంతమందికి తెలియదండి పిల్లలు. అప్పుడు వీరు తీసుకుని వెళ్ళి యుక్తముగా అక్కడ ఏం మాట్లాడాలో, వాళ్ళకి ఏం మాట్లాడితే పని జరుగుతుందో అలా పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడంటే వారు అలా మాట్లాడించి వాళ్ళ పని చేసి పంపించాడు. హల్లెలూయా. మనకి యుక్తముగా ప్రార్థించుట రాదు అనగా పరమ తండ్రిని మెప్పించి పరమ తండ్రి ద్వారా సాయం పొందేటువంటి ఆ విధానం మనకి తెలియదు. కాబట్టి ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడు మన పక్షమున తానే విజ్ఞాపన చేస్తాడు. ఇది ఎవరి పక్షాన్ని చేస్తాడు తెలుసా అండి? ఎవరు ఎడతెగని ప్రార్థన చేస్తారో వారి పక్షాన ఉంటాడు. ఎడతెగని ప్రార్థన చేయి. ఇవాళ చేసి రేపు మానేయటం కాదు, మళ్ళీ రేపు చేసి ఎల్లుండి బ్రేకప్ ఇవ్వడం కాదు. కొంతమంది బ్రేకప్ అంటే భలే ఇష్టం. అబ్బా ఏంటంటే మాట్లాడట్లా, బ్రేకప్ అయిపోయింది, కట్ ఆఫ్. ఆడి మొహం నేను చూడండి, దాని మొహం నాకు అక్కర్లేదు. ఇది భక్తి. దేవుడు లేనిదే మనము లేము. మనకి దేవునితో బ్రేకప్ పట్టండి. ఒక యవనస్తుని నేను అడిగాను, బైబిల్ ఎంతవరకు చదివామంటే, ఓ సంవత్సరం పాటు పక్కన పెడిచాను అన్నాడు. సంవత్సరం పాటు పక్కన పెడిచాడు. ఏంటంటే కొంచెం దీని మీద సంపాదించాలని కొంచెం లారీ కొన్నాను, పక్కన పెడిచాను సంవత్సరం అన్నాడు. టిప్పర్ లారీ మైన్స్లో పెట్టాడు, డ్రైవర్ తీసుకెళ్తే వెనుక పెట్టాడు. బాధ, వీడు ఎదగట్లేదని బాధ, అది పోయిందని ఇంకో బాధ. మళ్ళీ ప్రార్థన చేయ, మళ్ళీ నన్ను అడుగుతాడు కదా, మళ్ళీ అది బాధే. గ్రహించండి, ఇచ్చిన వనరులను సద్వినియోగం చేయి. దేవుడు నీకు సమయం ఇచ్చాడు ప్రార్థించమని. మనము ఎడతెగని ప్రార్థన చేస్తున్నామా? పిల్లల బైబిల్ ట్రైనింగ్ కూడా పంపించాను, అది బాధ. ఏం చేస్తున్నాం మనం?
ఏ విధమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నాం? మనం అనాథలము కాకూడదని, యేసుక్రీస్తు లేడే అనేటువంటి బాధ లేకుండా పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. మన భాష బాగుందా? దేవునితో ఎలా ఉంటున్నాం? సమాజంలో ఎలా మాట్లాడుతున్నాం? కుటుంబంలో ఎలా మాట్లాడుతున్నాం? మాంసం తేకపోతే సచ్చినోడా అని తిడుతుంది అమ్మాయి. తెచ్చినా కూర ఎక్కువైపోతే మళ్ళీ సచ్చినోడా అంటుంది. కూర ఎక్కువ వేయలేదు ఏంటని అడిగినందుకు మళ్ళీ సచ్చినోడా అంట. కొడుకుని తల్లి భాష చాలా అవసరమండి. భాషా దోషం రాకూడదు. అది నీకు చదువు ఎంత తక్కువ చదివావా అనేటువంటి విషయం కాదు అక్కడ. వాక్యం ఏమి తెలియచేస్తుందో ఆ ప్రకారం మనం జరిగించాలి. మనం ఒక పాట అయితే పాడతాం, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. ఈ 3 గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఎవరికి సమర్పణ? దేవునికి సమర్పణ. మన దేహము, ధనము, సమయం 3 కూడా సమర్పించాలి దేవునికి. ఎందుకంటే దేహము దేవాలయం అన్నాడు, దేవుడు నివసించేటువంటి ఆలయం. ఈ ధనము అది దేవుడు మనకి ఇచ్చింది. ఆయుష్ ఇచ్చాడు కాబట్టి, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఆదాయం వచ్చింది మనకి. అది కూడా దేవునికే సమర్పించాలి. సమయం కూడా దేవుడిచ్చింది 24 అవర్స్ మనకి. అది కూడా దేవునికి కేటాయించాలి. దీనికి పెద్ద భాష అవసరం లేదు. అయితే ఎడతెగని ప్రార్థన మన జీవితంలో కంటిన్యూగా ఉండాలి. గుర్తుంచుకోండి పిల్లరా, ప్రార్థన చేసేటువంటి వారి ముఖాలు నల్లగా ఉన్నా సరే కళగా ఉంటాయట. ఎలా ఉంటాయమ్మా? కళగా ఉంటాయి. దానికి పెద్దగా తెల్లగా ఉండాల్సిన అగత్యం కూడా లేదండి. ప్రార్థన చేసేవారి మోకాళ్ళు నల్లగా అయిపోతూ ఉంటాయి. అవసరం. నువ్వు ఎవరితోనూ మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటలేదు. నిన్ను సృజించిన సృష్టికర్తతో సంభాషణ. హల్లెలూయా. ఆయనతో మనం సంభాషిస్తున్నాం. ఎంత సంతోషంగా ఉండాలి. నేను మీకు మాట చెప్పనా, లవర్తో మాట్లాడడానికి ఎంత టైం అని మాట్లాడుతుంటారు. నా లవర్, నా ప్రభు. ఎంత ఉబలాటంతో మాట్లాడాలి. నా ప్రియుడు, నా ప్రేమికుడు, నా అందాన్ని కోరువాడు, నా కోసం త్వరలో వచ్చి నన్ను తీసుకెళ్ళేవాడు ఆయన. ఆయనతో మాట్లాడాలంటే ఉవ్విళ్ళో రాలి. అవునా కదండి? కొంతమంది పక్కెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అర్థమైన విషయమే. ఎంతసేపు అని మాట్లాడుతుంటాం. ఒకప్పుడు అమెరికాకు ఫోన్ చేయాలంటే నిమిషానికి 600 రూపాయలు అయ్యేదండి. ఒక్క నిమిషానికి ఐఎస్డి కాల్. అమెరికా కన్నా దూరంలో ఉన్నాడా దేవుడు? ఎంతసేపు అన్న మాట్లాడొచ్చు దేవునితో. ఎడతెగని ప్రార్థన వాళ్ళు చేశారు 10 దినాల పాటు కంటిన్యూగా. పామరులు పండితులైనారు. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి పిల్లరా. పామరులు పండితులైనారు. మనకి దేవుడిచ్చిన భాష మాట్లాడు తప్ప మనకి రాంది మాట్లాడద్దు. అలా మాట్లాడితే ఏమంటారు తెలుసండి? కాళిదాసు కవిత్వం కొంత, ఇటు పైత్యం కొంత అంటారు. చదవకముందే బెటర్రా బాబు కాకరకాయ, చదివినాక కేకరకాయ అయిపోయిందంట. అది మంచిది కాదు. దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ దేహము దేవుని సొత్తు, దేవాలయం. నీ ధనము దేవుడు నీకు ఇచ్చింది, అది దేవుని కోసం వెచ్చించు. వ్యయం చేయి. దేవుడు మళ్ళీ ఇస్తూనే ఉంటాడు. ఆయన ఇస్తూనే ఉంటాడు. నా సంఘానికి ఏది అవసరం, నా దైవజనుడికి ఏది అవసరము, నా సంఘ క్షేమం కోసం నేనేం చేస్తున్నాను చూడండి పిల్లరా. ఆ ప్రార్థన చేస్తుంటే దేవుడు అటువంటి ఆలోచనలు దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. వాళ్ళు పామరులమ్మ పండితులైపోయి వచ్చినటువంటి యోధా భాషా ప్రవీణ కోవిదులు అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్లు, ఒరే వీళ్ళ మాట్లాడేది మన భాష, ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు? పామరులు పండితులైనారు. ఎంత గొప్ప మాట అండి. కొంతమంది ఒకడన్నాడంట, నాకు మంచి బిరుదు కావాలన్నాడట. నాకు మంచి బిరుదు కావాలి అని ఒక మంచి కవి దగ్గరికి వెళ్ళి నేమ్ ప్లేట్ రాయమన్నాడు. నన్ను అందరూ చూడగానే చాలా పెద్దగా ఉండాలి, ఎవరికి అర్థం కాకూడదు అన్నాడు. చాలా ఖర్చు అవుద్ది అన్నాడు. అంటాడు ఎంతైనా ఇస్తారా సిమ్మన్నాడు. సరే నీకు శిల్పిగా చెక్కిస్తానడంట. నేమ్ ప్లేట్ చెక్కిచ్చాడు. పరమేశ్వర పుత్ర వాహన శత్రు నేత్ర పరమాత్మ అని రాసిచ్చాడంట. పెట్టుకో, గేటు ముందు పెట్టేసుకో అన్నాడు. పెట్టేసుకున్నాడంత గేటు ముందు. ఇక చూసుకుంటున్నాడు, అటు వెళ్తున్నారా లేదా జనం వెళ్తలేదని చూసుకుంటున్నాడు. వస్తున్నారంట జనం. ఆ బోర్డెంక చూసి యాక్టు అని ఉమ్మూసి వెళ్తున్నారంట ఆ ఇంటి ముందు. కాండ్రించి ఉమ్ము. వీడికి అర్థం కాలేదు. చాలా డబ్బు పెట్టానే, కొత్త కొత్త పదాలతో రాపిచ్చానే, ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా రాశాడు? వీడికి ఆ భాష రాదు.
వచ్చిన చిక్కేంటంటే దాని అర్థం వీడికి కూడా తెలియదు. వాడిచ్చాడు, వీడు పెట్టాడు అంతే. రెండో రోజు అదే ఉమ్ములు వస్తున్నారంట. మూడో రోజు కూడా ఉమ్ములిసిపోతున్నారంట. అర్థం కాక మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వేం రాసావు అన్నాడట. నువ్వేం చెప్పావు? నేను అదే రాశాను. అట్లా కాదు, అందరూ మూసిపోతున్నారు, నాకు అర్థం కాదు, అసలు ఏం చెప్పానన్నట. ఖర్చు అవుతున్నానంట మళ్ళీ. మరి విరుగుడు ఇవ్వడానికి కూడా ఖర్చు అవుతుంది మళ్ళీ. ఎవడెక్కించుకోమన్నాడు ఇదంతా మళ్ళీ నిన్ను? సరే ఇస్తానండి, ముందు అక్కడ పెడితే చెప్తానట. చెప్పాడు. ఇంకో కండిషన్, నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్తానడంట. చెప్పానట. పరమేశ్వర పుత్రవాహన శత్రునిత్ర పరమాత్మ అంటే, పరమేశ్వరుడు అంటే ఎవరు? శివుడు. పరమేశ్వరుడు పుత్రుడు ఎవరు? వినాయకుడు. ఆ పుత్రుడికి శత్రువు ఎవరు? పరమేశ్వర పుత్రవాహన, ఆ పుత్రుడికి వాహనం ఏంటి? ఆ ఎలుకకు శత్రువు ఎవరు? ఓరి పిల్లి కళ్ళోడా అని అర్థం, దాని అర్థం. ఈడి పిల్లి కళ్ళోడు, పిల్లి ఎదురొస్తే ఎవడని తట్టుకుంటారు వాళ్ళు? పూ అని మూసి వెళ్ళిందని. వీడికి అర్థం కాలేదు, భాష బాగుందని పెట్టేసుకున్నాడు అంతే. జాగ్రత్త. నువ్వు రోజు దేవునితో మాట్లాడుతుంటే ఆయన మాటలు కూడా నీకు అర్థం అవుతాయి, ఆయన సైగలు కూడా నీకు అర్థం అవుతాయి, నీ దాసుడు చెప్పే వాక్యం కూడా నీకు అర్థం అవుద్ది. నువ్వేం చేయాలో తక్షణమే సంఘానికి చేస్తావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగని ప్రార్థన చేయి, అది చాలా అవసరం అండి. వాళ్ళు పామరులు కాస్త పండితులైపోయారండి. విద్యలేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు, మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు. ఏమండి? మనుష్యులను బట్టే జాలరులుగా చేశాడు, ఈ భూమిలో మీరే నాకు సాక్షులని చెప్పాడండి, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనము ఎడతెగని ప్రార్థన చేయాలి. నాకేదో చదువు వచ్చిందని డంబాలు కొట్టద్దు. పండితుల సభలో మౌనం భూషణం అంటారు. పండితుల సభలో మౌనం భూషణం అంటే, పండితులందరూ కూర్చున్న చోట నువ్వు కూడా వెళ్ళి మౌనంగా కూర్చున్నాడు, నిన్ను పండితుని అనుకుంటారా? అలా మోసపోమాక. అడగడగ కోసి నీ దగ్గరికి వచ్చి అడిగిందనుక బెబ్బే అంటావు నువ్వు. నో. అలాగని తెలియని దాన్ని తెలుసని కవరింగ్ బిల్డప్ కూడా ఇవ్వద్దు. నేర్చుకో. దైవజనుడు చెప్తున్నప్పుడు వచ్చి నేర్చుకో, అది చాలా అవసరం. ప్రార్థన చేయి, చక్కగా నీకు అర్థమవుతుంది. ఏమా ఎందుకు ఈరోజు ఆలస్యంగా వచ్చావంటే కొంతమంది చెప్పేటువంటి మాట, పెందలకడే బయలుదేరానండి, ఏంటో అట్ట అయిపోయింది లేటు. దానికి ఒక కారణం తగలడదా? ఉంటుంది. టైంకి రావాలని తెలుసు కానీ చేయలే. వాళ్ళు పామర్లే కానీ పండితులయ్యారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరు నోరెత్తలేకపోయారండి. వాళ్ళు ఎడతెగని ప్రార్థన. వీళ్ళని దూషించిన వాళ్ళే, ద్వేషించిన వాళ్ళే ఔరా అన్నట్టుగా ముక్కు మీద వేలేసుకున్నారు వాళ్ళు. కారణం ఎడతెగని ప్రార్థన. ప్రార్థన. నువ్వు బాగా ప్రార్థన చేస్తే సమాజంలో ఏం జరుగుతుందో కూడా దేవుడు నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఖచ్చితంగా నువ్వు గ్రహిస్తావు. పండితులందరూ కలిసి దేవుణ్ణి ఎక్కడ కూర్చోబెట్టాలని ఆలోచన చేశారట. పండితులందరూ కలిసి ఎక్కడ కూర్చోబెట్టాలని ఆలోచన చేస్తే వటపత్రాయికి వరహాలలాలి అన్నారు. అంటే మర్రాకు మీద కూర్చోబెడదామని దేవుడిని అన్నాడట. ఎక్కడ? వటపత్రం అంటే ఏంటండి? మర్రాకు మీద దేవుడు ఉంటాడు. అదే అట్లా కాదు, పాలకడలిపై అన్నారు. అంటే పాల సముద్రం మీద దేవుడిని పెడతాం. పాలకడలి అసలు ఉందా అండి? అందుకే చెప్పిన కాళిదాసు కవిత్వం కొంత, వీళ్ళ పైత్యం కొంత అని. పాల సముద్రం లేదో, ఇప్పటికి ఎక్కడా లేదు. పాలు తేనెలు ప్రవహించినదని రాసి పెట్టాడు దేవుడు. అంటే దాని అర్థం ఈ సైడ్ కాలంలో పాలు, ఆ సైడ్ కాలంలో తేనె వెళ్తుందని కాదు, దరిద్రం. ఒక ఆయన ఇలా వివరిస్తున్నాడు, మన ఆ దేశంలో పాలు కొనుక్కోక్కర్లేదు, ఆ కాలంలో పాలు వెళ్తాయి, ఈ కాలంలో నీ తలకాయ అలా కాదు అసలు అది. అందుకే చెప్పాను కాళిదాసు కవిత్వం కూడా పైచ్చు ఏం చెప్పేస్తున్నా అర్థం కాదు. ఆ అంజూరపు గెలలు, ఆ ఖర్జూరపు గెలలు వాళ్ళు కావిళ్ళ మీద మోసుకెళ్తూ ఉంటుంటే ఆ వాటి జ్యూస్ అలా కారి ఆ యొక్క పచ్చటి పచ్చిక మీద పడి, ఆ పచ్చికను పశువులు తింటూ ఆ పొదుగుల నిండా సమృద్ధి అయిన పాలు ఉంటే దాన్ని బట్టి అన్నారు పాలు తేనెలు ప్రవహించు దేశమని. హల్లెలూయా. గ్రహించండి, తెలియకుండా తెలిసినట్టు బిల్డప్ ఇవ్వకూడదు.
అందుకే అంటాడు ఎక్కడికైనా, తెలిసినోడికి తెలగపిండి, తెల్లనోడికి ఉలవ పిండి అని. పిండి ఒకటే. తెలిసినోడేమంటాడు, ఇది తెలగపిండి అంటాడు. తెల్లనోడేమంటాడు, ఆహా ఉలవ పిండి అంటాడు. అది పిండి తెలుసుకో. అది దేవుడి పాదాలు పట్టుకుంటే రోజు పట్టుకుని ప్రార్థన చేయి. ప్రతి ఒక్కటి నీకు వివరంగా అర్థమయ్యేటట్లు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎడతెగని ప్రార్థన ద్వారా పామరులు పండితులు, సబ్జెక్ట్లెస్ పీపుల్ ఆర్ స్పీచ్లెస్ పీపుల్ బికేమ్ స్కాలర్స్. ఇది మొదటి అద్భుతం అండి, ఫస్ట్ మిరకిల్. సెకండ్లీ, రెండో విషయం చూద్దాం. అపొస్తలుల కార్యం 2:14 చదువుదాం. అపొస్తలుల 2:14. యా యా నిలిచి చాలు. ఈ మాట ఎందుకు చదివించానో చెప్తాను. ముందు చెప్పాను, దేవుని పనిలో పండితులనే కాదు పామరులు కూడా వాడుకుంటాడు దేవుడు. అర్థమైందండి? వాళ్ళు గొప్పోళ్ళు వాళ్ళని కాదు, పామరులు కూడా దేవుడు వాడుకుంటాడు తన పనిలో. ఇక్కడ అంతమంది కూర్చున్నారు, 11 మంది ఉన్నారు. అప్పటికి ఇస్కరియోతు యోధా వెళ్ళిపోతాడు. ఇక్కడ 11 మందిలో 10 మంది కూర్చున్నారు. పేతురు లేచి నిలబడుతూ మొదలుపెట్టాడు. బేసిక్గా పేతురు చాలా పిరికివాడండి, చాలా పిరికివాడు, తుంటరోడు, తొందరపాటు ఎక్కువ. కానీ ఇప్పుడు మాత్రము ధైర్యంగా మాట్లాడుతున్నాడు, బిగ్గరగా మాట్లాడుతున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయటం వల్ల జరిగిన రెండవ అద్భుతం ఏమిటంటే, పిరికివారు ధైర్యస్తులైనారు. సెకండ్ థింగ్, పిరికివారు ధైర్యస్తులైనారు. స్కేర్ పీపుల్ బికెమ్ స్ట్రాంగ్ కరేజర్స్. స్కేర్ పీపుల్ బికెమ్ స్ట్రాంగ్ కరేజియస్. పిరికివారు ధైర్యస్తులయ్యారు. వాస్తవానికి పేతురు పిరికివాడు. మీరు ఎప్పుడన్నా మాథ్యూస్, మార్క్, లూక్, జాన్ గాస్పెల్స్ చదవండి. 4 సువార్తలు ఆయన పేరు సీమోను పేతురు, సీమోను పేతురు, సీమోను పేతురు అని రాసి ఉంటుంది. సీమోను అంటే అర్థం రెల్లు, గాలెట్టేస్తూ ఊగిపోయే స్వభావం. కానీ మీరు అపొస్తలుల కార్యం దగ్గరికి వచ్చేసేయండి, సీమోను ఉండదు అక్కడ, రెల్లిపోయింది. పేతురు మాత్రం రాయి, స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పిరికివారు ధైర్యస్తుడైనాడు. ఎప్పుడు కూడా చూడండి, యేసుప్రభుని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏమైపోయాడు? వెనక్కి వెళ్ళిపోయాడండి, వెనక్కి వెళ్ళిపోయాడు. చిన్న పిల్లకు కూడా జడిశాడు. అంత పిరికోడండి. కానీ ఆ 10 రోజులు మేడగదిలో ప్రార్థన చేశారు చూసారా? ఆ ప్రార్థన పవర్, ఆ ప్రేయర్ పవర్ ఏం చేస్తుందండి? ధైర్యంగా నిలబడేటట్లు చేస్తుంది. ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు తొందరపాటు ఉంది, ఇప్పుడు ఆలోచించి ఆవేశాన్ని పక్కన పెట్టి అనర్గళంగా మాట్లాడడానికి ఆత్మ గ్రహింపు పొందాడండి ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్నాడని ప్రతి ఒక్క యూదులు గ్రహించారు చుట్టుపక్కల. వీడు మాట్లాడేది ఓన్ మాటలు కాదు, దేవుడే ఇతనితో మాట్లాడిస్తున్నాడని ఎవ్వరు నోరెత్తలేదండి. పిరికి వాడు ధైర్యస్తుడైనాడు. నువ్వెందుకు భయపడతావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? యోబులో ఒక మాట ఉంటుంది, తీయొద్దు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని ప్రశ్నిస్తాడు. ఎక్కడి నుంచి వస్తుందండి మనకి ధైర్యం? భక్తి. భక్తి చేసిన వాళ్ళకి ముక్తి. భక్తి ధైర్యాన్ని తీసుకొస్తుంది. స్కేర్ పీపుల్ బికెమ్ స్ట్రాంగ్ కరేజియస్. పిరికివాడు ధైర్యస్తులైన. భక్తి చేయి. సండే స్కూల్ పిల్లలకి ఈ మాట చెప్తారు. ఏం చెప్తారంటే, అడవికి రాజు ఎవరమ్మా? మీ ఇంటికి మీరే రాజులు, నేను కాదన్ను. అడవికి ఎవరు అమ్మా? అడవికి ఎవరు? సింహం. థ్యాంక్ యూ. ఆ సింహం రోజుకో మేకపిల్లని తినేస్తుంది. మేకల సంతానం తగ్గిపోతుంది. ఇవి చాలా డేలా పడిపోయినాయి. ఉన్న కొన్ని మేకలు చిన్న మీటింగ్ పెట్టుకున్నాయంట. ఎలా మన జాతిని కాపాడుకుంటాం, ఎలా ఏం చేస్తాం, చచ్చిపోవటమే, రోజుకొకళ్ళు బలైపోవటం అనుకుంటున్నారు తప్ప దానికి సొల్యూషన్ ఏమీ దొరకట్లేదు. ఈలోపు ఒక మేకపిల్ల అందంట, నేను మాట్లాడొచ్చా అందట. ఎస్ మాట్లాడు, ఎస్ యువర్స్ టైం మాట్లాడు. మీరేమనుకుంటుంటే మీరంతా ఒక చోట ఉండండి, నేను చేస్తాను ఈరోజు పరిష్కారం అంది. ఏయ్ నిన్నగా మొన్నప్పుడు బుడబుడ అన్నారు, వీళ్ళందరూ అన్నారు, ఉసుకో బుడదని అన్నట్టుగా అగమన్నారు. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని. సరే అన్ని ఒక చెట్టు చాటుకి వెళ్ళిపోయి దాక్కున్నాయి. సింహం తన గుహలోంచి బయటకు వచ్చిన వేటకెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ మేకలను చూస్తున్నాయి. బయలుదేరింది. ఇప్పుడు ఈరోజు ఎవరిని చంపేస్తుంది, ఈ బుడది, ఈ పొట్టిది బయటకు వచ్చింది, ఇది ఆగట్లేదు, ఎందుకో ఏందో చేస్తానని కొత్త ప్రయత్నానికి చూస్తున్నాయి. ఆ గుహలోంచి బయటికి వెళ్ళగానే ఈ మేకపిల్ల దాని గుహలోకి వెళ్ళి దూరింది. దాని గుహలో దూరింది. అన్నీ అనుకుంటున్నాయి, ఇది మరీ దాని నోట్లోకి వెళ్ళిందే, పెద్ద దానికి ప్రయాస పెట్టేటట్టేమీ లేదు, మరీ దానింట్లోకి వెళ్ళిపోయింది అనుకుంటుంది.
ఈ మేకలు ఏమనుకున్నాయి, ఈ రోజు మాత్రం దానికి ఎవ్వరు కనబడకూడదు అనుకున్నారు. సరే మొత్తం డిసప్పేర్, మొత్తం కనబడకుండా ఉన్నాయి. తిరిగి 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 వచ్చింది ఇది సింహం. ఎక్కడ ఒక మేక కూడా దొరకలేదు. మళ్ళీ దాని గుహ దగ్గరికి వచ్చినాక లోపల నుంచి మాట్లాడుతుంది మేక పిల్ల. వచ్చావా? దా, నీకోసమే పొద్దు నుంచి ఎదురు చూస్తున్నా. సింహం ఆగింది, ఒక అడుగు వెనకబడింది. నేనేది ఈ అడవికి రాజుని, నా దగ్గరికి వచ్చావరా అంటున్నాను. మళ్ళీ రెండో డైలాగ్ లోపల నుంచి, నీ అడ్డాలోకే వచ్చా, ఇవాళ నువ్వో నేనో తేలిపోవాలి రా అంటుంది మళ్ళీ. ఇదేదో ఆలోచించాల్సింది అనుకుంది. నన్ను మించి ఏదో సంథింగ్ ఏదో ఉంది, ఏదో నేనే రాజుని, నాకు మించి ఏమొచ్చింది లోపలికి. మరి మూడోసారి మాట్లాడుతుంది, నువ్వు వస్తావా, నన్ను పైకి రమ్మంటావా, అమి తుమి తెలుసుకుందాం ఈరోజు, రానా అన్నట. పరుగో ఇది పరారైపోయింది. నిజంగా చెప్పండి, అది వస్తే ఇది ఒక పక్కకు వస్తుందా? అది దిగితే రంగంలోకి ఇది ఒక పక్కకు రాదు. అవునా కాదు విషయమే? కానీ దీని ధైర్యం చూడండి. నేనేమంటానంటే, అపవాది చేతిలో ఆట బొమ్మలాగా మారొద్దు, కీలు బొమ్మలాగా మారిపోవద్దు. భక్తి చేయి, దేవుని పాదాలు పట్టుకో, ఎడతెగకుండా ఏడు, ప్రార్థించు. ఎవరేమి ఎక్కిరిస్తే నీకెందుకు? ఆయన నిన్ను ధైర్యంగా దేవుడు నిలబెడతాడండి. హల్లెలూయా. పిరికి వారు ధైర్యస్తుడైనాడు పేతురు ఇక్కడ. వాస్తవంగా కుందేలు పిల్లలు అంటూడండి పేతురు. తొడుక్కుమంటే పారిపోతే కుందేలు చూస్తారండి, చిన్న చప్పుడు అయితే పారిపోతుంటాయి. కానీ ఇప్పుడు సింహంలాగా గర్జిస్తున్నాడు. సింహంలాగా లేచి బిగ్గరగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈ ధైర్యం గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యం, ఆ ధైర్యాన్ని మనం పొందుకోవాలి పిల్లరా. ఆ రోజు అగ్నిగుండంలో కూడా షడ్రక్, మెషక్, అబేద్నెగోల ధైర్యం ఉందా లేదండి? ఉందా లేదండి? ఎందుకని? వాళ్ళకి రోజు దేవుడితో మాట్లాడే అనుభవం ఉంది. వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి బాగా తెలుసు. మరి నీ దేవుడు గొప్పతనం నీకు తెలుసా? 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 సగం చెప్పాలనుంది, సగం చెప్ప, ఏమంటే ఏమొస్తుందో మళ్ళీ అది మళ్ళీ రివర్స్ వస్తుందేమో. నో, మన దేవుని గురించి మనకు బాగా తెలియాలి. మీ ఆయన గురించి మీకు బాగా తెలిసినప్పుడు మీ దేవుడి గురించి మీకు తెలియదమ్మా? మీ ఆయన గురించి బాగా తెలుసు. ఎవరైనా చెప్తే మా ఆయన అట్టంటాడు కాదంటావు. ఎవరైనా చెప్పాడు అనుకోండి, మా ఆయన అట్టంటు కాదు, కొడత మళ్ళీ వదలబో చెప్పమా ఏదో మాట్లాంటావు. మళ్ళీ నీ దేవుడి గురించి నీకు బాగా తెలిసి ఉండాలి, క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. నా దేవుడు చేతకానోడు కాదు. హల్లెలూయా. ఆయన అసమర్థుడు కాడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు ఆయన. పేతురు ధైర్యంగా మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో కూడా పిల్లరా, షడ్రక్, మెషక్, అబేద్నెగో యవనస్తులు ముగ్గురు కూడా అంటున్నారు, రాజా మేము మాత్రం నువ్వు చెప్పిన పని చెయ్యం. అవసరం అగ్నిగుండాలు వేస్తావా? వేసుకో, దానికైనా మేము సిద్ధం. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, కేపబుల్. ఆ ధైర్యం మనకు ఉండాలండి. అందుకే ప్రభు అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? మంచి పని చేసి తలెత్తుకుంటే ఎత్తుకోండి. సత్క్రియ చేయకపోతే నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. పిరికి వాళ్ళు ధైర్యస్తులుగా మారారు. ఏక మనసుతో కనిపెట్టి ప్రార్థన చేశారని గుర్తుపెట్టుకోండి. 16 ఏళ్ల వయస్సులోనే డానియేలుకి ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. దానియేలు భక్తుడికి ధైర్యంగా ఉన్నాడా లేదండి? ధైర్యంగా ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మీద జీవో రిలీజ్ అయింది, దానియేలు మీద. ఏమని జీవో? అతని సింహాల గుహలో వేసేయాలని జీవోని పక్కన పెట్టాడు. ఆయన రోజు షెడ్యూల్ ఏంటి? మేడగదిలోకి వెళ్ళటం, యెరూషలేము తట్టు కిటికీలు తెరవడం, నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేయడం. రోజు నోరు తెరిచి చేసిన ప్రార్థన సింహాల గుహలో సింహాల నోళ్లు మూయించేసింది. హల్లెలూయా. నోళ్లు మూయించేసింది సింహాలదంతే. ఈయన రోజు కిటికీలు తెరిచి నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏ జీవో అయితే ఏమి, నీ భక్తి నీకు ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఎడతెగని భక్తి అండి, ఎడతెగని ప్రార్థన. పిల్లరా, మనము ప్రార్థిస్తున్నామా? మరలా ప్రశ్న వేసుకోండి. ధైర్యంగా నిలబడగలుగుతున్నామా? ఇది చేయాలని తెలుసు కూడా చేయలేకపోతున్నాం. సంఘానికి రావాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, కానుకలు ఇవ్వాలి, సంఘం అవసరతలేంటో చూడాలి. నేనేమన్నా చేస్తున్నానా? ఇంకా నా సంఘానికి ఏది అవసరం ఉంది? ఏమేమి మరమ్మతులు ఉన్నాయి? ఏమేమి పనిముట్లు ఉన్నాయి? నేనేమి చెయ్యాలి? నేను ఇంకా దాచుకుంటున్నానా? స్వార్థంగానే ఉంటున్నానా? ఇవన్నీ పరిశీలన చేసుకుంటే ధారాళంగా మనం దేవునికి గుప్పిళ్ళు విప్పగలుగుతామండి. హల్లెలూయా. మనకంటూ ఏది ఉండదు. నీకు ఇల్లు ఉండొద్దని నేను చెప్పట్లేదు, ఇల్లు ఉండాలి, మంచి బట్టలు వేసుకో, మంచి కారులు తిరుగు, నేను కాదు. అంతకన్నా ఉందా? దేవుని కోసం ఖర్చు పెట్టేసాయి. దేవుని కోసం ఖర్చు, దేవుని పని కోసం ఖర్చు, దైవరాజ్య నిర్మాణం కోసం ఖర్చు చేయి. ధైర్యంగా నిలబడు.
ఏక మనసుతో ఎడతెగని ప్రార్థన ఏం చేసిందండి? ధైర్యంగా నిలబడేటట్లు చేసింది. ఒకప్పుడు పిరికోడు. ఎంత పిరికోడంటే ఏదో మర్డర్ చేసేద్దామని కత్తి తీశాడు. ఎవరిని? యేసుప్రభుని పట్టుకుంటాకొచ్చినప్పుడు. కత్తి మర్డర్ చేసేవాడు ఎవడన్నా చెవుకు వస్తాడా? ఏమండి? అంటే ఏదో చేసేయాలి, ఏదో పొడి చేయాలి అనుకున్నాడు. ఎక్కడ పడవాలో తెలియక మళ్ళీ వద్దాను పీక మీద వేయాల్సిన ఇక్కడ వేసాడు. ఎక్కడ వేసాడు? ఇక్కడ వేసాడు. పిరికోడు. కానీ యేసుప్రభు ముందు నేనేంటో చూపించుకోవాలి. గుర్తుపెట్టుకో, పిరికివాడు ధైర్యస్తుడుగా మార్పు చెందాడు. పేతురు అంటే అర్థం ఏమిటండి? రాయి. సీమోన్ అంటే రెల్లుపోయింది. రాయిలాగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎడతెగని ప్రార్థన యొక్క ఫలితం అండి అది. స్కేర్ పీపుల్ బికెమ్ స్ట్రాంగ్, కరేజియస్. పిరికివాడు ధైర్యస్తులుగా మార్పు చెందాడు. ఏక మనసుతో చేసినటువంటి ప్రార్థన అండి. దేవుడే చెప్పాడు, 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు. అన్నాడా లేదండి? 3 సార్లు. కోడి కూసిందా? ఏడ్చాడు. అది కూడా ఎలా ఉంది తెలుసు? డాక్టర్ గారు లోక గారు ఎలా రాశారంటే, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని రాసిందండి. అంటే తను చేసిన తప్పుకి ఏం చేశాడు? సంతాపపడి ఏడ్చెను అని రాశాడండి డాక్టర్ గారు. మనము పశ్చాత్తాపపడాలి. ఇంతవరకు ప్రార్థన చేయలేకపోయానే, ఇంతవరకు ధైర్యంగా నిలబడలేకపోయానే అని పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదండి. పశ్చాత్తాపడు. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది. మన ప్రభు ఎలాంటి దేవుడు అని చెప్పండి? హింసించు వారిని కూడా దీవించండి అని చెప్పాడు. హల్లెలూయా. హింసించు వారిని కూడా దీవించండి అన్నాడండి. ఎంత గొప్ప విషయమో. దానిలో అదే పని చేశాడు. ఇప్పుడు జీవో రిలీజ్ చేసింది ఎవరు? సింహాల గుహలేయమని రాజే కదా. ఏమంటే రాజే కదండి. ఇప్పుడు రాజుకి మంచి అభిప్రాయం ఉన్నప్పుడు చెప్పుడు మాటలు ఎందుకు వినాలి? శాస్త్రం ఎందుకు చేయాలి? ఉంగరంతో ముద్ర ఎందుకు వేయాలి? రాజు తప్పు చేశాడు. కానీ ఆ రాత్రి రాజు పడుకున్నాడా? నిద్ర పట్టలేదు రాత్రి. పట్టుపరుపు హంసతూలికా తల్పాల మీద అందరూ నెమలవీకలతో వించులతో ఇసురుతున్న కూడా నిద్ర రాలేదు. ఆ రాత్రి మ్యూజిక్ ఆపేశాడు, పాటల కచేరీ అంతా ఆపేశాడు, అందరినీ పొమ్మన్నాడు. అటు ఇటు తిరుగుతాను, నిద్ర పట్టలేదు. ఇంకా చీకటి ఉండగానే తెల్లవారుజామునే సింహాల గుహ దగ్గరికి వచ్చి అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు క్షేమమా అని అడుగుతుంటే దానియేలు పలికిన సుభాషితం ఎంత గొప్పదో తెలుసండి? రాజు చిరంజీవి యగునుగాక అన్నాడండి. హల్లెలూయా. తను చనిపోవటానికి ముహూర్తం పెట్టాడు, జీవో రిలీజ్ చేశాడు, ఉంగరంతో ముద్ర వేసి ఆ రాజు చిరంజీవి యగునుగాక అని దీవిస్తున్నాడండి. అది దేవుని బిడ్డ లక్ష్యం. హల్లెలూయా. హింసించు వారిని కూడా దీవించటం. ఆ ధైర్యం నీకుందా? ఎడతెగని ప్రార్థన చేస్తే ఆ పిరికితనం పోతుందమ్మా, ధైర్యం వస్తుంది. పిరికితనం పోతుంది. చిన్నపిల్లలు చూడండి, నిన్ను ఎవరిని బట్టి ధైర్యం అంటే నీ దేవుని బట్టే ధైర్యం చెప్పాలి. రోడ్డు మీద కొట్టుకున్నప్పుడు వీడు దెబ్బలు తింటాడు, నిక్కర సారిపోద్ది, మా అమ్మని తీసుకొత్తండు, మా నాన్న తీసుకొత్తండు అంటాడండి వాడు. అంటాడు, నువ్వు ఎక్కడ ఉండరు రే అంటాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న తీసుకొస్తాడు. ఇక వాళ్ళ ముందు పెట్టి, ఇప్పుడు చూడరా, ఇప్పుడు నీ పని అయిపోయింది, ఇక మా నాన్న తగులుకో అంటాడు. అన్న వీడు వెనకాల ఉంటాడు. ఎవరు కొట్టాలి ఇప్పుడు? వాళ్ళ నాన్నే. వీడి ధైర్యం ఎవరు? వాళ్ళ నాన్నే. బేసిక్గా సర్వశక్తిమంతుడు ఎవరండి? దేవుడు. హల్లెలూయా. దేవుడి తర్వాత శక్తిమంతుడు ఎవరు? ఎవరు? మిమ్మల్ని అడగకూడదా? ఓకే. దేవుడి తర్వాత శక్తిమంతుడు మనం కాదమ్మా, అపవాది, సాతానుడు. 3వ కోట మంది, సి కేటగిరీ. అర్థమైంది? కానీ మనం ఆ మొదట ఆయన ఉన్నాడే సర్వశక్తిమంతుడు, ఆయన శక్తిని బట్టి ధైర్యంతో ఈ 2వ మీద పోటాడుతూ ఉంటాం. మనం అపవాది మీద పోటాడుతూ ఉంటాం. వాడు కాల్పుల విరమణ లేనట్లుగా ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాడు దేవుని పిల్లల పైన. ముఖ్యంగా నిజ క్రైస్తవుల మీద ఎప్పుడు కూడా వాడి గురి ఉంటుంది. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. పిరికివారు ధైర్యస్తులైనారు. ఇది 2వ సంగతి అండి. ఎడతెగని ప్రార్థన ద్వారా పామరులు పండితులైనారు, పిరికివారు ధైర్యస్తులై. నువ్వు ప్రార్థన చేయి. 3వ చివరి చెప్పి నేను ముగిస్తాను. మరలా మనం చూద్దాం. అపొస్తలుల కార్యం 2:41 చదువుదాం. 2:41. యా యా చాలు. ఒకప్పుడు పేతురు సోమరివాడండి.
సోమరి అంటే ఏదైనా పని అప్పచెబితే ప్రభు ఆ మిగిలిన శిష్యులకు చెప్పాడు, చేయండిరా అని చెప్పాడు. ఈ ఆ క్రెడిట్ ఈయన ఖాతాలో వేసుకునేవాడు. ఎవరి ఖాతాలో? పేతురు ఖాతాలో. ఎందుకంటే శిష్యులందరికీ రిప్రజెంటేషన్గా ఉండేవాడు ఇతను. ఆ, చేయండమ్మా చెప్పాడు, ప్రభు చెప్పాడు చేయండి అనేవాడు. అయిపోయిందా అని చెప్పినాక రిజల్ట్ చెప్పేవాడు తీసుకొచ్చి. సోమరి. ఈ ఎడతెగని ఆ ప్రార్థన, ఆ మేడగది అనుభవం, ఆ ప్రార్థన ఏం జరిగిందంటే, మూడవదిగా సోమరులు కాపరులైనారు. సోమరులు కాపరులైనారు. స్లగ్గర్డ్స్ బికేమ్ షెఫర్డ్స్. స్లగ్గర్డ్స్ బికేమ్ షెఫర్డ్స్. సోమరులు కాపరులైనారు. గుర్తుపెట్టుకోండి. సంఘానికి పరిచర్య చేయాలని నీకు తెలుసు, కానీ చేయట్లేదు. సంఘ క్షేమం కోసం నా వంతుగా నేను ఏదన్నా చేయాలని నీకు తెలిసి కూడా నువ్వు చేయట్లేదు. దాన్ని సోమరితనం అనరా? పిసినారితనం అనరా అండి? అర్థమైందని విషయమే. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? గుప్పిలి విప్పాలి, బిగబట్టకూడదు. ఆయన ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించుననేటువంటి మాట ఉందండి. ఆయనకి పని చేసేటువంటి విషయంలో కూడా ఉండాలి, చొరవగా పని చేయాలి, సోమరిగా ఉండకూడదండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అని. ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటే సోమరి వాళ్ళ యొక్క బుర్ర దెయ్యాల కర్మాగారం. దెయ్యాలన్నీ కలిపి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? దెయ్యాలన్నీ కలిపి ఇండస్ట్రీ పెట్టుకుంటే అలా ఉంటుందంట సోమరుడు బుర్ర. చాలా ఉంటాయి. సోమరి ఉతక మీద పడక మీద, ఉతక మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును. సోమరి నిద్ర రాకపోయినా నిద్రపోయినట్టు నటిస్తాడు. అందుకే చెప్తాను, నిద్రపోయినోడు లేపొచ్చు, కానీ నిద్రపోయినట్టు నటించేవాడిని లేపలే. వాడు పడుకుంటాడు. ఎవరన్నా సంఘంలో పరిచయం చేసి ఊడు చేస్తున్నాడు అనుకోండి, అంతసేపు చేస్తున్నాను, నేను లేగిస్తే క్షణంలో చేస్తాను, వీళ్ళు ఎక్కడో చేయడు. మాటలు మాత్రం ఎందుకంతసేపు నేనైతేనే అంటాడు చిటికలో. వీళ్ళు లేచేది లేదు, పెట్టేది లేదు. వద్దు. దేవుని పనిలో సోమర్తనం పనికిరాదండి. ఒకప్పుడు సోమరే, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? కాపరిగా మారాడు. ప్రార్థించకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా నువ్వు చెబితే ఎవ్వరు నీ మాట వినరు. ఈయన లేచి ప్రసంగించాడు. ఒక్క ప్రసంగంతో మధ్యాహ్నం చెప్పాను, 3000 మంది బాప్తిసం పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 3000 ప్రసంగాలు చేసినా ఒక్కరు బాప్తిసం పొందడం కష్టంగా ఉంది. సోమరిని కాపరినిగా చేశాడండి. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అతను. ఇందాక మరలా గుర్తు చేస్తాను, ఈరోజు ఏం వాక్యం బాగాలేదంటే నువ్వు చెప్పొద్దు. అబే మా పాస్టర్ గారు ఎప్పుడు చూపినా ఒకటే చెప్తున్నాడని చెప్పొద్దు. ఆయన ఎప్పుడు కొత్తగానే చెప్తున్నాడు, మంచి కొత్త విషయాలు చెప్తున్నాడు, నువ్వు పాటించమనే చెప్తున్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేయకుండా ఇక్కడికి వస్తున్నావు. అది నీకు అర్థం కావాలి. పిల్లరా, ఈరోజు నేను కావచ్చు, శామ్యులయ్య గారు కావచ్చు, లేకపోతే పీటర్ గారు కావచ్చు, ఎవరెవరన్నా కావచ్చు, మేము వస్తాము, చెప్తాం, వెళ్తాం, కానీ నిత్యము మీకోసం ఏడ్చి ప్రార్థన చేసేది మీ సంఘ కాపరే, మీ దైవజనుడే. అటువంటి దైవజనుడి విషయంలో మనం ఏమాత్రము కూడా తక్కువగా మాట్లాడకూడదు. ఎన్నుకున్నాడు దేవుడు అంతే కాపరిగా. ఆయన లెక్క ఆయనకు అప్పగించుకుంటాడు. మీ లెక్క మీరు దేవునికి అప్పగించుకో. సోమరితనం పనికిరాదు. ఎందుకంటే సోమరిని దేవుడు ఒప్పుకోడండి. ఆయన ఒకప్పుడు సోమరి, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? కాపరి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మత్తయి 16:18. ఎస్, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నిలువ నేరవని. చూడండి, ఆ తాళపు చెవులు ఇచ్చాడు దేవుడు. ఈ బండ మీద, సంఘం ఎవరిది? దేవునిది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని నువ్వు కడతావు. ఆ రోజే చెప్పాడు దేవుడు. అప్పుడు సోమరిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏమయ్యాడండి? కాపరిగా మార్చబడ్డాడు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈరోజు సోమరిగా ఎవరైనా ఉన్నారేమో, సంఘములో చేయవలసిన పని ఏమిటో తెలిసి కూడా చేయకుండా, ఇవ్వవలసినటువంటి ఖర్చులు ఇవ్వాలని తెలిసి కూడా ఇవ్వకుండా, నా వంతు బాధ్యత అని తెలిసి కూడా నీ బాధ్యతను విస్మరిస్తున్నావేమో. సోమరిగా దేవుడు చూస్తాడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను చూసి నువ్వు నేర్చుకో. గోడకు ఆనుకుని వారు ధన్యులు, వారు నిద్రను స్వతంత్రించుకోదురు. చూడండి, ఆయన పేరు సాత్విక్ గారా? చాలా బాగున్నాడు కుర్రాడు, చాలా బాగుంది.
పగలంతా పని, అలసట 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 చెప్పలేము. జ్ఞాపకం చేసుకోండి. నేను ఒక 15 మినిట్స్లో ముగించేస్తాను. మళ్ళా సోమరితనం పనికిరాదు. చూడండి, దేవునికి పని చేయాలని తెలిసినప్పుడు చెయ్యి వెనకలు అవుతాం. దాన్ని ఏమంటారు ఆత్మీయ పక్షవాతం అంటారు. ఏమంటారు? ఆత్మీయ పక్షవాతం. దేవుని కొరకు ఉపయోగించాలి మనం. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు దేవుని కోసం ఉపయోగించాలి. దాన్ని సోమరితనంగా ఆపేసుకుంటూ ఉంటాం. అది మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు చురుకుగా మనం ఉండాలండి. ప్రభు ఉన్నంత వరకు పేతురు చాలా సోమరిగా ఉన్నాడు. ఆయన వెనకాల ఆయన చూసుకుంటాడులే, మా యజమాని మా బాస్ చూసుకుంటాడులే అన్నట్లుగా ఉన్నాడు. వెనకాల నడుస్తుండేవాడు. కొంతమంది కవీశ్వరులు ఇలా చెప్పారు. ఇది బైబిల్లో లేదు, వినండి. ప్రభు వారు నడుస్తున్నాడట. శిష్యులారా తలోక రాయి ఎత్తుకోండి అన్నాడట. తలోక రాయి పట్టుకోండి అంటే అందరూ వాళ్ళు మోయగలిగినంత రాయి నెత్తి మీద పెట్టుకున్నారు. పేతురు మాత్రం అచ్చంగా వెళ్ళాడతారు కదా, అంత రాయి పట్టుకో. ప్రభుకి ఏం పని లేదు, ఎదురు చెబుతుంటాడని ఇట్లా పట్టుకున్నాడు. కొద్ది దూరం వెళ్ళినాక శిష్యులారా మీ చేతిలో రాళ్లను రొట్టెలుగా చేసుకుని మీరు తినండి అన్నాడట. ఎంత పెద్ద రాయి పట్టుకున్నాడు, అంత పెద్ద రొట్టె. ఎంత పట్టుకున్నాడు పేతురు? అసలు ఈ ముందన్న నాకు చెప్పలేదు ఈ విషయాలు. నేను ఏం ప్రభు నువ్వు ఇలా చేస్తావు అన్నాడు. అంటే అటువంటి సోమరి, ఆయనకేం పని పడలే చెబుతుంటాడట అన్నట్టు. ఈసారి మాత్రం ఛాన్స్ వదులుకోకూడదు అనుకున్నాడు. మళ్ళీ కొన్ని సందర్భాల తర్వాత మళ్ళీ వచ్చిందంట. శిష్యులారా మొన్నట్లాగానే తల ఒక రాయి పట్టుకుని అన్నాడు. అందరికన్నా పెద్ద ఈయన పట్టుకున్నాడు. ఎవరు పట్టుకుని ఈ చెమట కారిపోతుంది, అసలు నడక కుదరట్లేదు దీనికి. అను ప్రభా, ఏమనాలా? రాళ్ళు రొట్లుగా చేసుకుని తినమని అనాలా? అంటలేదు, నడుస్తున్నాడు. ఇంకెప్పుడు నడుపడిపోతుంది. అడు ప్రభు అంటే ఒక అగాధం వచ్చిందంట. శిష్యులారా మీ రాళ్ళని తింటేసి దాటి వచ్చేయండి అన్నాడట. పేతురు రాయి ఒక్కడు సరిపోయిందంట. అక్కడ దాటి వెళ్ళిపోయాడు అంతే. అంత సోమరి. ఆయన చూసుకుంటాడులే, నాకెందుకులే. నీ సోమర్తనం నీకు బద్ధకాన్ని, శనిని, దరిద్రాన్ని తీసుకొస్తుంది. ఏది చెయ్యాలో నీ దాసుడు ఇక్కడ నుండి వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు తూచా తప్పకుండా చేయాలంతే. అంత సోమర్తనం పనికిరాదు. నిజమైన సోమరుల గురించి మొన్న ఒకసారి నేను మాట్లాడాను అనుకున్నారా. కరోనాలో 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టలేదండి, తెలుసా? 2 సంవత్సరాల పాటు 2020, 2021లో పెట్టలేదు. ఆ ఎగ్జామ్ కూడా రాయిపోతే ఇంక ఎవడ బాగు చేస్తాడండి? రాయక్కర్లేదన్నాడు. రాస్తే చాలు దిద్దనే పరీక్షలే లేదు. ఓన్లీ అది కూడా రాయని వాళ్ళు ఉన్నారండి. అంత సోమరులు. అది కరోనాలో పాస్ చేసేస్తారు, నువ్వు రాస్తేనేగా. అది కూడా రాయనోళ్ళు. మా గురుగారు ఒక ఆయన చెప్తుండేవాడు. ఎస్, పెళ్ళికి వెళ్ళారు, నలుగురు వెళ్ళారు పెళ్ళికి. మంచి ఎండాకాలం, చక్కని శాకాహార భోజనం, పప్పు నెయ్యి అన్నీ వేశారు. చెప్పులు ఒక చోట వదిలి పెళ్ళి భోజనం చేసి వచ్చారు. ఎంత భోజనం చేశారంటే ఏలు పెడితే అందేటంత. వంగి వాళ్ళ చెప్పులు ఎక్కడున్నా వాళ్ళకి కనపట్టలేదు. ఒకడికొకడు అనుకున్నారంట, నా చెప్పులు నువ్వు పట్టరారంట, నువ్వు పట్టరారు అనుకున్నారు. ఎట్ట కూడా కింద మీద పడి చెప్పులు దొరికి వేసుకున్నారు. వాళ్ళు ఊరు నడిచి వెళ్ళాలి మిట్ట మధ్యాహ్నం పూట. ఒళ్ళు వెళ్తూ రాట్లా. నేరేడు చెట్టు ఉందట, చుట్టూ సప్టా కట్టుంది రచ్చబండిలాగా. అరే కాసేపు పడుకుని వెళ్దాం అన్నాడట. సరే అని చెప్పేసి పొట్టలు దాని మీద పడేసేసి పడుకున్నారు. ఆగాలిగా అక్కడికి. వాళ్ళ మధ్యలో ఒక నేరేడు పండు పడిందంట. కళ్ళు పెద్దవి చేశారంట. అరే నేను గ్యాప్ ఉంది వీడికి, అసలు గ్యాప్ ఉందండి, లేదు. ఆ నేరేడు పండు పడి నా నోట్లో పెట్టమంటున్నాడంట. వీడు పెట్టుకోలేడు. ఎవరే నీకు కారిపోతుందంటే నీ చేత్తు తుడిసేవా అన్నాడట. నేరేడు పండు ఇంకోటి పెట్టాలి, గ్యాప్ ఉందండి. సరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తున్నారు. కొంచెం చూడండి వీడు కింద మీద పడిపోతున్నాడు, డొల్లాడిపోతున్నాడు, చూడండి అని చెప్తే ఎవరైనా ట్యాబ్లెట్ వేసేవాళ్ళు. ఆ ట్యాబ్లెట్ వేసే గ్యాప్ ఉంటే ఇంకో ముద్ద తిని ఉండగానాడంటే వీడు. ఏదైనా ట్యాబ్లెట్ వేసారా అని అడిగాడు ఆయన. ఆ ట్యాబ్లెట్ వేసే గ్యాప్ ఉంటే ఇంకో ముద్ద తినేవాడు. కేవలము దానికి అయితే ఎట్లా అంటే పని చేయాలి ఖచ్చితంగా. ఏమి చెబుతుందో వాక్యము ఆ పని ఖచ్చితంగా మనం చేసి చూపించాలి. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతావు నువ్వు అని చెప్పాడు. ఏది చెయ్యాలో తెలిసి కూడా చేయకపోతే నీకు శ్రమ. గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిలో ఏది చేయాలో నీ దాసుడు చెబుతూ ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్య పెడితే నీకు శ్రమ. దాన్ని పట్టించుకోకుండా ఉంటే నీకు శ్రమ.
అది నీకేమాత్రం మంచిది కాదు. గుర్తుపెట్టుకో. దేవుని వాక్యమును బట్టి నేను బ్రతిమలాడుతున్నాను పిల్లలు. ఆ రోజే ఆనాడే పేతురు చూసి సాళపు చెవులు నీకు ఇచ్చాడండి, అప్పగించుకున్నాడు. ఎంత చక్కని విషయం పిల్లలు. ఈరోజు సంఘము నీ వలన ఏమన్నా కుంటుపడుతుందేమో, నిన్ను ఫాలో అయిన వాళ్ళు ఏమన్నా సరే నిన్ను బట్టి నీ సోమర్తనాన్ని చూసి అలా ఫీల్ అవుతున్నారేమో, అది నీకేమాత్రం మంచిది కాదు. కొందరు ఏమనుకుంటారంటే, నాకన్నా ముందు నమ్మింది ఆ అమ్మాయి అంత కానుగిస్తే నేను ఎంత ఇవ్వాలి, నీకు కొంచెం ఇచ్చినా చాలు, ఆవిడే అంత ఇచ్చిందంటే నేను కొంచెం ఇచ్చినా చాలు. అలా తయారు కాకు. వాక్యము ఎలా బోధిస్తే మనం అలాగూ ప్రకటించాలి, జీవించాలి అంతే. సోమరిగా ఉండకూడదు. సోమరులు కాపరులు, స్లగ్గర్స్ బికేమ్ షెఫర్డ్స్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎడతెగని ప్రార్థన. ప్రార్థన గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఎందుకంటే ప్రార్థనలో ఓడిపోయిన వాడు అన్నింట్లో ఓడిపోతాడు. ఒక వ్యక్తికి నీవు నేను చేసే గొప్ప సహాయం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన మాత్రమే. గొప్ప సహాయం అండి అది. హల్లెలూయా. అది ప్రార్థనే. ఎంత ఇచ్చినా మనిషిని తృప్తిపరచలేమండి. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి. అతని జీవితంలోకి ఆశీర్వాదం వెళ్ళటానికి నువ్వు కారకుడు అవుతావు. ఎంతగా నీవు ప్రార్థనా పరుడుగా ఉంటున్నావో అంతగా నువ్వు సంఘానికి క్షేమాన్ని కలిగించేటువంటి వారు అవుతావు. పిల్లరా, నేను ముగింపులోకి వస్తున్నాను, గుర్తు చేసుకోండి. ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగని ప్రార్థన. ఆ 10 దినములు వాళ్ళు మేడగదిలో చేసినటువంటి ఆ ప్రార్థన ఆ సంఘానికి ఏం కలిగింది? క్షేమానికి కలిగింది. ఆదిమ సంఘం ఆత్మ వరములతో వర్ధిల్లారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? ఆ ప్రార్థన ఫలితంగా వాళ్ళల్లో ధనవంతులని బేదలని తేడా లేకుండా మొత్తం అందరూ కూడా కలిసి ఒకే స్థాయిలో ఉండాలనేటువంటి తీర్మానంకి వచ్చారండి వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళకున్న స్థిర చరాస్తులను నమ్మి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టారు. అంటే సంఘములో ఏది అవసరమో, ఏది ఖర్చు ఉందో, ఏ విధమైన వెళుతుందో, నా దైవజనుడికి మళ్ళీ నోట ఆ యొక్క బాధ పడకూడదని వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే పేతురు చెప్పిన మాటకు విలువ ఇచ్చారు. సోమరి కాపరి అయినాడు, ఆ కాపరి చెప్పిన మాటకు విలువ ఇచ్చారండి. ఆ సంఘములో కొదువనేదే లేకుండా, అంతేకాదు లెక్కకు మించి సంఘము విస్తరించెను. హల్లెలూయా. డెవలప్ అయిందండి. వెల్ఫేర్ వచ్చింది, డెవలప్మెంట్ కూడా వచ్చింది. ఒకటి లేదు అని దైవ సేవకుడి నుంచి మాట్లాడాడు అంటే నేను దానికోసం సిద్ధమనే తీర్మానంలోకి నడిపించబడాలి. ఎస్, నేను సిద్ధమండి, అది నేను చూసుకుంటాను, దాని కొరకు నేను సిద్ధం. అటువంటి కమిట్మెంట్ మనకు ఉండాలండి. సంఘ క్షేమం అది. నీ ప్రక్క వ్యక్తి బాధపడుతుంటే అది నా బాధగానే స్వీకరించాలి. ఎస్, నా తోటివాడు, నా రక్త సంబంధి. ఏ రక్త సంబంధి? యేసుక్రీస్తు రక్త సంబంధి నీ పక్కన కూర్చున్నాడు. హల్లెలూయా. నీ రక్త సంబంధి బాధపడితే నీకు ఇష్టం కాదు కదా. సంతోషంగా ఉండు. ఆదిమ సంఘం అంత ఆధ్యాత్మికంగా, అంత ఆనందంగా దేవుని ఆరాధించారంటే కారణం ఏమిటో తెలుసండి? వాళ్ళు ఒకళ్ళ అవస్థలు ఒకళ్ళు గుర్తించారు, దైవ సేవకుడి మాటకు విలువ ఇచ్చారు, తూచా తప్పకుండా జరిగించారు. వాళ్ళు ద్రవ్యము తీసుకురావడం, ఏది అవసరమైతే అది ఇవ్వటం, ప్రతి ఒక్కళ్ళని పరామర్శించడం. వాళ్ళు ఇంటింటా కూడా కూడుకున్నప్పుడు కూడా కష్టసుఖాలు తెలుసుకుంటాం. ఏది చెప్పాడు దైవజనుడు తప్పకుండా. ఇక్కడ రెండమ్మా ప్రార్థన అంటే అందరూ అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు అంతే. మాటకు విధేయత చూపించారు. మనము లోబడుతున్నామా? మనం విసుక్కుంటున్నామా? ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ముగిస్తున్నాను పిల్లరా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగని ప్రార్థన. ఎన్ని అద్భుతాలు జరిగినాయి? 3 అద్భుతాలు జరిగినాయి పిల్లరా ఆ ప్రార్థన వలన. నెంబర్ 1, మొట్టమొదటిగా పామరులు పండితులైనారు. చదువురానటువంటి వ్యక్తులు, గోచి పెట్టుకుని నీచుకంపు కొట్టుకుంటూ నాచులో తిరిగేటువంటి వ్యక్తులు దేవుడు పండితులుగా మాట్లాడాడు. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడుతుంటే అందరూ కూడా నోరు మూసేశారండి. రెండో విషయం ఏంటో తెలుసండి? పిరికివారు ధైర్యస్తులైనారు. తుత్ అంటే భయపడిపోయేటువంటి వ్యక్తి, ఎప్పుడు చూసిన యేసుప్రభు వెనకాలకు పారిపోయేటువంటి వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చి అనర్గళంగా మాట్లాడుతున్నాడు అంతమందిలో లేచి. అంతేకాదు సోమరులు కాపరులైనారు. నువ్వెన్ని సంవత్సరాలు సంఘంలో ఉంటున్నావు నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు, బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ నీ వలన సంఘములకు ఎంత క్షేమంగా ఉందో అర్థం చేసుకో. నీ రాబడిలో, నీ యొక్క దేవుడు ఇచ్చిన నీకంటే తలాంతుల్లో, దేవుడు నీకు ఇచ్చిన వరాల్లో ఎంతవరకు సంఘ క్షేమం కోసం ఖర్చు పెడుతున్నావో నువ్వు ఒకసారి చెక్ చేసుకో. నీకు చేతనైంది నువ్వు చేయి, చేతకాంది చేయమని ఎవరు కూడా చెప్పరండి. ఏది చేతనవుతుందో, ఏది చేయగలిగితే దేవుని మహింపొస్తుందో అట్లాంటి పనులు చేసి చూపించాలి. ఎడతెగని ప్రార్థన. చివరికి ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
15 వచనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 వచనం. హ్మ్. యాహ్! హ్మ్. 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 ఉండండి. ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవునితో నీకు మాటలు లేకుండా ఎన్ని రోజులు ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టుకో నువ్వు ఒకసారి. దేవునితో మాట్లాడకుండా నువ్వు ఎన్ని రోజులు ఉన్నావో ఒకసారి లెక్క పెట్టుకో పిల్లలు, ఆలోచించే ఒకసారి. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన ఇష్టం ఏంటో నీకు బయలుపరుస్తుంటాడు. నువ్వు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఇష్టాయిష్టాలేంటో నీకు బాగా తెలుస్తాయండి. ఆయనతో మాట్లాడకపోతే ఇష్టాలు తెలియదు. ప్రేమికులు చూడండి, ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరి ఇష్టాలు ఏంటో ఒకరికి బాగా తెలుస్తూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి పిల్లలు. ఆయనతో మాట్లాడు. మన సంఘానికి ఏది అవసరం, ఏది 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 లోటుగా ఉంది, ఏది ఇస్తే భర్తీ అవుతుంది, ఇంకా ఏ విధంగా అయితే సంక్షేమం కలిగి ఉంటాం, ఎలా ఉంటే డెవలప్మెంట్ అవుతాం, ఏ విధంగా అయితే మన అభివృద్ధి పద్ధతిలో నడుస్తాం, ఆయనకి మహిమకరంగా జీవిస్తాం, ఈ విధమైనటువంటి విధానం మనకు రావాలండి. అటువంటి అనుభవంలోనికి మనం రావాలి పిల్లలారా. కొంతమంది మహాభక్తులు వరల్డ్ మ్యాప్ని ఫోటోని పెట్టుకుని రోజుకో దేశం మీద చేయి పెట్టి, ప్రభువా ఈ దేశాన్ని రక్షించు, ఈ దేశాన్ని కాపాడని ప్రార్థనలు చేశారు కాబట్టి ఇప్పటికీ కొన్ని దేశాలు సుభిక్షంగా క్షేమంగా ఉన్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘ క్షేమం కోసం, నీ దైవజనుడి కోసం, సంఘములో ప్రతి ఒక్కరి కోసం అనుదినము భారంతో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో ముందుండుదుముగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.